ఒక అద్భుతమైన పల్లెటూరులో మా షూటింగ్. ప్రకృతి ఒడిలో ఒక విలేజ్ ఉంటే అది ఇలాగే ఉంటుందేమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపటి. అందరూ ఎలా ఉన్నారు? సో రైట్ నో మనం అయితే ఒక మంచి బ్యూటిఫుల్ ఒక విలేజ్లో షూటింగ్ అయితే వెళ్ళబోతున్నామండి. సో విలేజ్లో షూటింగ్ ఎలా ఉంటుంది, హౌసెస్ ఎలా ఉంటాయి, సో ప్రతిదీ మనం చూద్దాం. అసలు ఈ విలేజ్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఇప్పుడిప్పుడే పంట పొలాలన్నీ నాటుతూ ఎంత బాగుందంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ అయితే వచ్చిందండి. అసలు చూడగానే నిజంగా ఫ్లై క్యామ్ ఉండడం చాలా అంటే చాలా లక్కీ అనమాట నాకైతే. అసలు ఆ విజువల్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చాయండి నాకైతే. ఫైనల్గా 1 అవర్ జర్నీ తర్వాత మనం అయితే షూటింగ్ వచ్చేసాం గైస్. చూద్దాం ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో గైస్ ఇదే క్యారవన్ అనమాట మంది. సో క్యారవన్ చూద్దాం ఎలా ఉందో. మన హైదరాబాద్లో లాస్ట్ వీడియోస్లో మీరు చూస్తుంటే మంచిగా క్యారవన్ అది చూపించుంటాను. బట్ ఈ మన అవుట్డోర్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లోకల్లో క్యారవన్లు అయితే ఇలా ఉంటాయండి. సో అంత నీట్గా లేకపోయినా బట్ క్యారవన్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే కంపల్సరీ క్యారవన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి. మేకప్ అవ్వడానికి కానీ, డ్రెస్సింగ్ కానీ, వాష్రూమ్స్ కానీ, సో వాట్ ఎవర్ దేనికైనప్పటికీ క్యారవన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. చూసారు కదా క్యారవన్ ఎలా ఉందో. సో దీనికైతే ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది కదా, వాష్రూమ్ అనమాట. ఇది చిన్న వాష్రూము. సో ఇది వాష్రూము. ఇది వచ్చేసరికి నా మేకప్ సెటప్ అండ్ మేకప్ మొత్తం మెటీరియల్ అనమాట. సో అది గైస్ మ్యాటర్. సో గైస్ ఇప్పుడే మనం లొకేషన్కి అయితే బయలుదేరాం అనమాట. ఇవన్నీ క్యారవన్స్. సో ఒక స్ట్రీట్ మొత్తం క్యారవన్లు, ఇది లైట్ అండ్ లైట్స్ అనమాట. మొత్తం ఈ క్యారవన్ అన్నిటికి సురేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చింది జనరేటర్ సెటప్ అనమాట ఇది. అలాగే ఇక్కడ హౌస్ చూడండి ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. విలేజ్లో ఎవడు ఇలాంటి హౌస్ అయితే ఎక్స్పెక్ట్ చేయడు. ఇది సురేష్ ప్రొడక్షన్స్ వెహికల్ అండి. దీని నుంచి మొత్తం మనకి షూటింగ్ కానీ, క్యారవన్స్ కానీ ప్రతిదీ మొత్తం సప్లై అనమాట, పవర్ సప్లై ఇది. సో ఇదంతా ఒక మంచి చెరువు అయితే ఉంది. లొకేషన్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది అనమాట. ఇవన్నీ లైట్ అండ్ లైట్స్ అండి, మొత్తం లైటింగ్ సెటప్ అనమాట. సౌండ్ వస్తుందా మీరు? వినిపిస్తుంది అనుకుంటా సౌండ్. సో ఇదంతా జనరేటర్ కాబట్టి ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది. దీంట్లోనే లైట్ అండ్ లైట్స్ మొత్తం లైట్లు ఉంటాయి. సో ఇది మొత్తం జనరేటర్ అనమాట. గైస్ ఏంటి స్కూల్ అయితే ఇవాళ లేదా? ఎంజాయ్ వస్తుంది. సో ఇదే గైస్ మనకి చూస్తున్నారు కదా, దూరంగా మనకి షూటింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ జరుగుతుంది అనమాట షూటింగ్. సో ఇది లోకల్ ఎవరో వచ్చారు, సో వాళ్ళదనమాట షూటింగ్. ఇది మొత్తం కాస్ట్యూమ్ సెటప్ అంతా. ఇప్పుడు ఒక హౌస్లోకి అయితే వెళ్తున్నాం గైస్. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి హౌస్. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి లాస్ట్ నెక్స్ట్ రోడ్ వరకు ఉంటుంది అనమాట. ఇది మొత్తం అంతా ఒకటే హౌస్, ఉమ్మడి కుటుంబం. బట్ వీళ్ళంతా అన్ఫార్చునేట్లీ యూఎస్లో అయితే ఉంటున్నారండి. ఇక్కడైతే ఎవరు ఉండట్లేదు ప్రజెంట్. మొత్తం అందరు ఇక్కడ ఉన్నారండి గైస్. ఏంటి గైస్ మీరు ఇక్కడ? హౌస్ ఇంటీరియర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి. మొత్తం చూసేదంతా రోజ్ వుడ్ అనమాట. అసలు ఒరిజినల్ వుడ్తో ఆల్మోస్ట్ ఒక 118 సంవత్సరాలు అయితే అయ్యిందంటండి ఈ హౌస్ అయితే కట్టి. మొత్తం మన షూటింగ్ సెటప్ గైస్ చూడండి ఎలా ఉందో. గేదె కూడా ఉంది ఇక్కడ. సో గైస్ ఫైనల్గా మన షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ వీడియో కంప్లీట్ చేయలేకపోయాం. సో ఎందుకనంటే పొద్దున్న నుంచి ఫుల్ బిజీ షూటింగ్ అనమాట. సో ఇల్లులు చూసారా ఎలా ఉన్నాయి మన వెనకాల? కనిపించేది మొత్తం ఒకటే ఇల్లు అండి. సో చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఊరు మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. డ్రోన్ విజువల్ వేయడానికి కూడా అసలు టైం లేదనమాట. అది మ్యాక్సిమం వేస్తే రేపు పొద్దున్న ట్రై చేయాలి ఒకసారి డ్రోన్ విజువల్ వేయడానికి. స్వెట్టింగ్ మాత్రం మామూలుగా లేదు అసలు ఈవినింగ్ అయినా సరే ఫుల్ స్వెట్టింగ్ అనమాట. డే 2లో భాగంగా మనం పొద్దున్నే తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గ్రామ దేవత బలుసులమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి మార్నింగే. సో టెంపుల్ మామూలుగా లేదనమాట. డెకరేషన్ అది అంతా చాలా అంటే చాలా బాగుందండి. అన్నయ్య ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి అంటావా? అసలు అదిరిపోయింది టెంపుల్. కూరగాయలతో అసలు టెంపుల్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే అసలు అది చూస్తేనే ఒక ఆశ్చర్యానికి గురయ్యానండి నేనైతే. ఎంత బాగుందంటే అసలు మనసంతా చాలా పీస్ఫుల్గా అయితే అయిపోయిందండి.
శ్రీ మహాకాళీ వరుసరమ్మ దేవతానుగ్రహకటాక్షసువ్యర్థ శాకాంబరీశ్వరూపిణి వరుసరమ్మ దేవతాప్రీత్యర్థే యథాశక్తి ఇప్పుడే మనం దర్శనం కంప్లీట్ చేసుకుని షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఫుల్ వర్షం ఇవాళ అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. చూస్తున్నారు కదా చినుకులు, ఇగో చినుకులు పడుతున్నాయి కదా. సో వర్షం పడుతుంది ఇవాళ షూటింగ్లో. చూద్దాం ఏం జరుగుద్దో. నిన్న అయితే అసలు గ్యాప్ లేదనమాట. ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అసలు ఏం అర్థం కాలేదు. ఫుల్ వర్క్ నిన్న. సో ఇవాళ చూద్దాం మొత్తం డ్రోన్ విజువల్స్ అన్నీ వేసి. బట్ ఇవాళ అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ కనిపించే ఈ పెద్ద అయిన మీలో ఎంతమందికి తెలుసండి. ఈయన చాలా ఫేమస్ అనమాట మన ఆంధ్రలో అయితే. చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఈయన పేరు వచ్చేసరికి సత్యనారాయణ. ఈయన వయసు 96 సంవత్సరాలు అండి. ఈ ఫ్లై క్యామ్ షాట్స్ ఎవ్వరు మిస్ అవద్దండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట విలేజ్. మైండ్ బ్లోయింగ్. అసలు చూసారా ఎంత బాగుందో ఆ గ్రీనరీ, ఆ సన్సెట్ మధ్యలో విలేజ్. అబ్బా అద్భుతంగా ఉందండి అసలు. ఆ చుట్టూ కొబ్బరి చెట్లు, పంట పొలాలు, రొయ్యల చెరువులు. అబ్బాబ్బాబ్బా ఆ ఫీలింగే వేరేలా ఉంది. చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత బ్యూటీగా ఉందో. చుట్టూ గ్రీనరీ ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు లైఫ్లో సిటీలో ఉంటున్నాం కానీ ఒక మంచిగా డబ్బు ఉంటే ఊర్లో వెళ్ళి సెటిల్ అవ్వచ్చండి. అసలు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. అసలు చూస్తుంటేనే అసలు మాటలు కూడా రావట్లేదు. అంత అయితే అద్భుతంగా ఉందన్నమాట. అసలు చుట్టూ ఆ పొలాలు కానీ ఆహా అద్భుతం అనమాట. మహా అద్భుతం అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైతే పెంకుటిల్లు కనిపిస్తుందో అదే ఇందాక మనం వీడియోలో చూసిన పెంకుటిల్లు అండి. చూడండి ఎలా ఉందో. పిరమిడ్లా అయితే అనిపిస్తుంది అనమాట. ఆ చుట్టూ అక్కడ వేరే డిజైన్లో కట్టారండి. అసలు చుట్టూ ఉండి మధ్యలో గ్యాప్స్ వచ్చి, అంటే ఎండ వచ్చినా వాన వచ్చినా సరే దాంట్లో తెలుస్తుంది అనమాట. డైరెక్ట్ సన్లైట్ పడుద్ది, వర్షం పడితే డైరెక్ట్ వర్షం పడుతుంది. లోపల మొత్తం ఆల్మోస్ట్ హాల్ అంతా సన్సెట్తోనే, అదే లైక్ సన్లైట్తోనే ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట లోపల. బట్ మొత్తం చూపించడానికి పాసిబుల్ అవ్వలేదు, ఎందుకంటే షూటింగ్ జరుగుతుంది కాబట్టి లోపల మనం ఎక్కువ రికార్డ్ చేయలేము. అలాగే చాలా వరకు లాక్స్ వేసేసి ఉన్నాయండి, ఎందుకంటే వాళ్ళంతా ఉండేది మొత్తం యూఎస్లో అనమాట. హౌస్ మాత్రం ఇక్కడ ఉంది కానీ ఆల్మోస్ట్ సగం ఇంట్లో ఉండే వాళ్ళంతా యూఎస్లోనే ఉన్నారండి. ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారనమాట. సో 100 years హౌస్ అంటే మామూలు విషయం కాదు. 118 సంవత్సరాలు అని చెప్పి అన్నారు. గ్రేట్ అనమాట అసలు.